మీడియా మిత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు. గత 2 రోజుల క్రితం ఎలీనా బెటిలి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పుస్తకాలు పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని మా యొక్క పేరెంట్స్ అంతా మేము స్పెషల్ క్లాస్ పెట్టుకోమని యాజమాన్యాన్ని అడిగినాం. యాజమాన్యం మా యొక్క సమ్మతితో క్లాసెస్ జరిపిస్తుంది. ఎక్కడెక్కడో ఉంటాం, పిల్లల్ని తెల్లారి తెచ్చి స్కూల్లో వదులుతాం, వాళ్ళు ఆఫ్టర్నూన్ ఈవినింగో పికప్ చేసుకుందామని మా బతుకు తెరువు కోసం మేము వెళ్ళిపోతుంటాం. అటువంటి సమయంలో కొంతమంది విద్యార్థి నాయకులు అక్రమంగా చొరబడి ఈ యొక్క పాఠశాలలో విద్యార్థుల్ని బయటకు లాగడం, పాఠశాలలో ఉన్న కళాశాల యొక్క ఉపాధ్యాయుల్ని బయటకు లాగడం ఇలాంటివన్నీ చేసినారంట. అలా చేయడం విద్యార్థి సంఘాలకి ఏమాత్రం న్యాయం కాదు. బట్ ఏమరా అంటే, మీరు విద్యార్థి సంఘాలు అయితే న్యాయంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ ఇది జరుగుతుందో అక్కడ వెళ్ళి చేయండి. ఎందుకంటే 25 సంవత్సరాలకు ముందు నేను ఇదే పలమనేరు టౌన్ ప్రెసిడెంట్. మీకు తెలియదేమో, తెలుసుకోండి. ఈ కాలేజీకి నేను ఎక్స్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే, ఒక్క తల్లిదండ్రులు తన యొక్క బిడ్డని చదివించడానికి ఎంత కష్టపడతారో ఆ యొక్క విషయం ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఈరోజు ఒక స్టూడెంట్ అని ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉండవని చొరబడి పిల్లలంతా బయటకు తీసుకుంటే అది రౌడీజంగా మారుతుందే తప్ప అది యూనియన్ కాదు. ఇట్ ఈజ్ నాట్ యూనియన్. ఎందుకంటే యూనియన్ అంటే 10 మందికి ఉపయోగం చేయండి, 10 మందికి ఉపయోగం చేయండి. అలాగే ఎవరో పత్రికా విలేకరులకు 2 వచ్చినారంట. పత్రికా విలేకరుల ముసుగులో మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. పత్రికా విలేకరు అంటే మీరు కూడా వాస్తవం ఏం గ్రహించి ప్రజలకు ఏం న్యాయం చేయాలనో అది చేయండి, లేదా విద్యార్థులకు న్యాయం చేయాల్సింది చేయండి. అంతేగాని విద్యార్థులని అన్యాయంగా వాళ్ళు ఏదో క్లాసుల్లో ఉండే వాళ్ళని బయట పంపించి ఆ యొక్క ఆనందాన్ని మీరేం చూసుకునేది? ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఇది మేమేంరా అంటే, ఇప్పుడుకుండే పిల్లల తల్లిదండ్రులంతా పనులకు వెళ్ళిపోయింటారు. వాళ్ళని మధ్యాహ్నం పిలుచుకొచ్చి బయట వదిలేస్తే వాళ్ళు ఎవరు తీసుకుపోయేది? ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏమి? రోడ్లలో వాళ్ళు తిరుక్కుంటా ఉంటే ఇది బాగుంటుందా? ఆ న్యూస్ ఛానల్ ఎవరు కవర్ చేసినారో వాళ్ళు వచ్చి యాజమాన్యానికి క్షమాపణ చెప్పి మా పేరెంట్స్ 2 అసభ్యకరంగా మాట్లాడినారు, మేము కంప్లైంట్ చేస్తాం. వాళ్ళుగా చేసేది మేము కంప్లైంట్ చేస్తాం. నాకు అన్నీ తెలుసు, నేను కూడా అడ్వకేట్నే. ఏమంటే వాళ్ళు చేయడం ఏమిరా అంటే, నీ ఛానల్ పరిధి ఏమి? బయట నుంచి చేసుకో, న్యాయం అయితే న్యాయం చెప్పు, అన్యాయం అయితే అన్యాయం చెప్పు. అంతేగాని పేరెంట్స్ని అంతా పట్టుకొని నువ్వు తిట్టడానికి నువ్వెవరు? నేను ఇప్పుడు అడుగుతున్నా, మీరెవరు? మీరు ఎంఈఓ కంప్లైంట్ చేసినా నేను డిఓ దగ్గరికి పోతాను, నేను సెక్రటరేట్కి పోతాను. నాకు అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి చెప్తున్నా, కొత్త సిలబస్, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. పోయినసారి 593 ఎన్ని మార్కులు వచ్చింది? 593 వచ్చింది హైయెస్ట్. ఇప్పుడు ఈ కొత్త సిలబస్ని వాళ్ళు ఆ స్ట్రెస్ తట్టుకోవాలంటే ఏం చేయాలి? హాలిడేస్లో కూడా 1 అవర్ చదువుకోవాలి. మిగతా టైం అంతా ఇంట్లో పడి ఉంటారు కదా, చదువుతారు. ఇప్పుడు మీరేమరా అంటే, మీరు దౌర్జన్యంగా వచ్చి స్కూల్ పైన బ్యాడ్ నేమ్ తెప్పించడానికి చేస్తున్నారు. దయచేసి ఇలాంటివి మారుకోండి. నేను కూడా పత్రికా విలేకరుగా పనిచేసినాను. మీడియా సోదరులకు అందరికీ నేను బాగా తెలుసు. మీరు ఇంకొకసారి ఇట్లాంటిది కానీ చేస్తే మీ ఎండీకి కంప్లైంట్ చేసి మిమ్మల్ని రిమూవ్ చేయించేస్తాను. మా సోదరులు, మా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడతారు. వాళ్ళకు కూడా బాధ వినండి. మీరు ఇట్లా వచ్చండి, నా ఎవరు మాట్లాడుతాను. అవును సార్, 16th కూడా మా పిల్లల్ని 16వ తేదీ పొద్దున కూడా పంపించినాము. ఏమంటే సిలబస్ మారినందువలన వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఇంటికి వస్తే ఏదో ఒక పనిలో ఉండిపోతారు, లేకపోతే టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్ ఎత్తుకుంటారు. మా బాధ మాకుంటుంది, మేము ఏదో ఒక పనికి ఉంటాము. వాళ్ళు ఏదో ఒకటి చదువుకొని ఏదో ఒక ర్యాంక్ తెస్తారనేసి ఈ కాలంలో ఆడపిల్లకాయలు కంపల్సరీ చదువుకోవాలా. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. దీనికి యాజమాన్యంకి ఏం సంబంధం లేదు. మాతోని మా కోరిక మేరకే వాళ్ళు పెట్టుకున్నారు. అందుకనేసి మీరు దయచేసి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ చేయకుండా మా పిల్లల్ని సక్రమంగా చదివేదానికి మీరు వదిలితే చాలు అనిపిస్తూ ఉంది. మీకు అందరికి ఒకే కోరిక. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాజా సాహెబ్, అది పలమనేరే. మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మా అన్న పిల్లలు, నా పిల్లలు అంతా చదువుతున్నారు. ఇది మొదటిసారి కాదు సార్. ఇది కనీసం అంటే 7వ సారో 8వ సారో జరుగుతూ ఉంది.
ఇది వీళ్ళేదో పొలంనేరుని కొనేసినట్లు, వీళ్ళ దక్షిణాలపైన స్కూళ్ళు నడిపించినట్లు, వీళ్ళు రావడము, సెక్యూరిటీ అలో చేయకపోతే వాళ్ళని తిట్టడము, చెట్లపై నుంచి కాంపౌండ్ వల్ల దూకి, గేట్లు దూకి, మేమే పేరెంట్సే పిల్లలకి లంచ్ కానీ పిల్లలకి ఏమన్నా ఇవ్వాలంటే ఆఫీస్ రూమ్ దాటము, బయట పెట్టేసి లోపలికి పోతాం. మాకే క్లాస్ రూముల్లో అలో లేదు. అలాంటిది వీళ్ళు లోపల దూకడం, మిద్దిపైకి పోవడం, క్లాసుల్లో పోవడం, జెండాలు ఊపడం, లేడీస్ కాడ నుంచి పిల్లల కాడ నుంచి ఆడపిల్లల కాడ నుంచి మగపిల్లల వరకు అందరికి వీడియోలు పట్టడం, స్టాఫ్ను అసభ్యకరంగా మాట్లాడడము, ఇలాంటి రౌడీలు కూడా చేయరు ఇట్లా. ఇప్పుడు పిల్లోళ్ళు 10th క్లాస్ పిల్లోళ్ళు సిలబస్ పెరిగిపోయింది. పోయినసారి సోషల్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది. ఈసారి ఎన్ని ఉన్నాయి? వాళ్ళపైన ఎంత భారం ఉంటుంది, వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. పొద్దున్న 4 నుంచి రాత్రి 12 వరకు చదివిన కాలాలు ఉన్నాయి పిల్లోళ్ళు. ఎందుకు చదువుతారు? పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలని తల్లి తండ్రి తప్పున, గురువు తప్పున. దీనికి అడ్డగించడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? స్టూడెంట్ ఆర్గనైజేషన్కి మీరు వకాల్తీ తీసుకున్నారు కదా. మేము ఒకప్పటి ఎన్ఎస్యుఐకి, ఏబీవీపీకి, ఎన్ఎస్ఎస్కి, ఎన్సీసీలో మేము పనిచేసినాము. మేము చేసేటప్పుడు ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయమని యా అధికారము, యా యూనియన్ మాకు ఇది చేయలేదు. ఆ అబ్బాయి వచ్చినాడు, ఆ అబ్బాయిని అడిగినాము, ఏమప్పా నీకు మెయిల్ పంపించినారా, లేదంటే SMS పంపించినారా, వాయిస్ మెసేజ్ ఉందా, నీ దగ్గర ఏముంది ప్రూఫ్? పోయి ఎలీనా స్కూల్లో జరపకుండా నిలపమని, జరిగే క్లాసులను పిల్లల్ని బయట తోలమని ఎవరు చెప్పినారు? సరే మీరు చేసినారు, పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసినారా? లేదు. నిన్న ఒక పేరెంట్ వచ్చినాడు, ఏడుస్తున్నాడు, నా కొడుకు ఇప్పటికి ఇంటికి రాలేదు బా, నేను ఆడని ఎత్తుక్కునేది అని. తెల్లారి తెచ్చి వదిలేసిపోయినాను నేను. ఇంకొక ఆయన వచ్చినాడు, గారె పేరు మేస్త్రి పని చేస్తాడంట. సార్ నేను తెల్లారితో 7కి లేసి రెడీ చేసి పిల్లల్ని ఇక్కడ నా అమ్మాయిని ఏమయ్యా మీరు ఎందుకు క్లాస్ రూమ్లోకి అలా దౌర్జన్యంగా ఎంటర్ అయినారు? కాంపౌండ్ గేట్లకి దూకాల్సిన అవసరం ఏమొచ్చింది? బాత్రూముల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చేసింది? క్లాస్ రూమ్లోకి దౌర్జన్యంగా మీరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చేసింది అని మేము అడిగితే ఆయన చెప్తాడు, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎక్కడికన్నా ఎంటర్ అయ్యే అధికారం మాకుందని. మీకు ఎవరు ఇచ్చారు సార్ అధికారము? స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ అంటే స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండాలి. ఎన్నో జాగాల్లో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. వీళ్ళు కేవలం ట్యూషన్ అటెండ్ చేస్తున్నారని మా పిల్లల్ని స్వయంగా మేమే తెచ్చి స్కూల్స్లో వదులుతుంటే మీకేం సంబంధము? మీకేమన్నా ఉన్నప్పుడు మీరు ప్రోటోకాల్ ప్రకారము మీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ టు ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి, ఎంఈఓ గారి దగ్గర నుంచి మేనేజ్మెంట్తో మాట్లాడి స్కూల్ పిల్లల్ని సేఫ్గా, సెక్యూరిటీగా ఇల్లు చేసే బాధ్యత మీది. అలా చేయలేదు మీరు. నేరుగా దౌర్జన్యం చేసినారు, రౌడీజం చేసినారు, స్కూల్స్కి వచ్చేసినారు, క్లాస్ రూమ్స్ బీగాలు వేసేసినారు. ఆ 40 మంది ఆడపిల్లల్ని, 20 మంది మగపిల్లల్ని ఎత్తి రోడ్లు బారేసి మీ పార్టీకి మీరు వెళ్ళిపోయినారు. ఏదైనా కిడ్నాప్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదైనా పాపం మీద అఘాయిత్యం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? స్కూల్స్లో, క్లాస్ రూమ్స్లో అమ్మాయిల్ని వీడియోలు, ఫోటోలు తీయాల్సిన పర్మిషన్ మీకు ఎవరు ఇచ్చారు? ఒక తల్లిదండ్రులకే అలో లేదు. ప్రోటోకాల్ ప్రకారం క్యారియర్ అక్కడ పెట్టేసి వెళ్ళంటారు. మా బిడ్డలు లంచ్ తీసుకురాకపోతే మీరు డైరెక్ట్గా క్లాస్ రూమ్స్లోకి అటాక్ చేసేస్తారా? నేరుగా ఇక్కడ స్లాబ్లు ఎక్కిపోతారంట, గోడలు ఎక్కి దిగుతారంట. మీరు రౌడీలా, గుండాలా, స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్సా? మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? మీరు చేయండి, మంచి చేయండి. మీ వల్ల ఇంకొకరికి చెడ్డ పేరు రాకూడదు. స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్లకి ఎంతో మంచి పేరు ఉంది. మీడియా మిత్రులకు కూడా చెప్తాను, నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. సో వాళ్ళు చేసింది మొత్తం తప్పే. వాళ్ళు మొత్తం కాంపౌండ్ బయట కవర్ చేసిన న్యూస్ ఒకటి, 1 hour 1.5 hour తర్వాత పబ్లిష్ చేసిన న్యూస్ ఒకటి. దయచేసి చెప్తా ఉన్నాను, అదంతా తప్పు. మీరు అలాంటివి చేయొద్దండి. మీ వల్ల ఇంకో 10 మందికి చెడ్డ పేరు వస్తుంది కానీ మంచి పేరు మాత్రం రాదు. దయచేసి చెప్తా ఉన్నాను, స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్లు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రతి ఒక్కరు, ఎంఈఓ గారు కూడా చెప్తున్నాను, మా బిడ్డలకి మేమే స్వయంగా తీసుకొని వచ్చి స్కూల్ దగ్గర వదిలి ట్యూషన్ చెప్పమని మేము మాకు మేనేజ్మెంట్ని కోరినాం. కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మాకు, ఏ స్టూడెంట్స్ని కూడా.